జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి న్యూస్ నాకు తెలిసి గతంలో మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు ఎందుకంటే అంతటి స్పెషల్ న్యూస్ అన్నమాట ఇది మామూలు న్యూస్ అయితే కాదు ఒక హిందూ ఆలయం కోసం ఏకంగా 2 దేశాలు యుద్ధానికే సిద్ధమైపోతున్నాయి దీనికోసం మన హిందూ ఆలయం కోసం అసలు నాకు తెలుసుకుంటా ఉంటేనే ఎంత సంతోషంగా ఉండదో నా ప్రాణానికైతే ఇప్పుడు సరిహద్దుల్లో ఏది మా భూమిలోకి అదే మా భూభాగంలోకి మీరు వచ్చారు లేకపోతే మా భూభాగంలోకి మీరు వచ్చారని చెప్పేసి 2 దేశాలు కొట్టాడుకోవడం మనం చూసాం లేకపోతే ఏదో ఒకటి మతం పరంగానో లేకపోతే ఈ వాణిజ్య పరంగానో ఇంకొకటో గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి అలాంటిది ఒక హిందూ ఆలయం కోసం 2 దేశాలు ఏకంగా యుద్ధానికే సిద్ధం అవుతున్నాయంటే అసలు ఈ న్యూస్ చూసి అసలు సంతోషపడాలనో అలాంటిది 2 దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయని చెప్పేసి బాధపడాలనో నాకైతే అర్థం కావట్లే న్యూస్ చూడండి సూపర్గా ఉంటుంది ఓకేనా సరే ఇక ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీ అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదేవిధంగా మన ఛానల్లో బలోపేతం చేసేదానికి నెలలో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు అది ఎంతైనా సరే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే ఈ గూగుల్ పే పేటిఎం ఫోన్పే ఈ నెంబర్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట మీకు డబ్బులు పంపడంలో ఏ మాత్రం అసౌకర్యం కలిగినా అదే నెంబర్కు మీరు వాట్సాప్ చేయొచ్చు ఏదైనా ఇబ్బంది తలెత్తితే అలాగే అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా యూపీఐ ఐడి అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ శక్తి మేరకు మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మన దేశం మీదకు మన ఖండం మీదకు అరబ్ దేశాల నుంచి ఈ తురకలు రాకముందు అర్థమవుతుందా ఈ తురకాలను ఒకప్పుడు ముందు తురుష్కులు అనేవాళ్ళు అనమాట రాను ఆ తురుష్కులే తురకలైపోయింది ఏమే ఈ తురకలు రాకముందు దక్షిణాసియాతో సహా కాంబోడియా థాయిలాండ్ ఇండోనేషియా వంటి తూర్పు ఆసియా దేశాలలో మన సనాతన ధర్మం వెల్లువిరుస్తూ వచ్చింది అసలు ఏది స్వామి ప్రపంచం అంతా సనాతన ధర్మమే కదా ఉండింది ఈరోజు కాదు సౌదీ అరేబియాలో కూడా హిందువులకు సంబంధించినటువంటి ఆలయాలు మన సంబంధించిన ఆనవాళ్ళు బయటపడినాయి ఒకటేంది ప్రపంచంలో ఏడాడని తేడాలే ప్రపంచంలో ప్రతి చోట కూడా మన సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడతానే ఉన్నాయి దీన్ని బట్టి ఇంకేం మాట్లాడాలా కానీ ఈ తురకల మూలంగా అదేవిధంగా ఈ బ్రిటిషర్ల మూలంగా మన ఆసియా ఖండం అనేక మార్పులకు లోనైంది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతులన్నీ కూడా మారిపోయినాయి ఆచార వ్యవహారాలలో చెప్పుకోదగ్గ మార్పులన్నీ కూడా వచ్చేసాయి సరే ఎవరు ఏ విధంగా ఏం చేసినా కూడా మన భారత్ మాత్రం స్ట్రాంగ్గా మన సనాతన ధర్మాన్ని మాత్రం వదల్లా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అయినా ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది మతం మారిపోయినారు కదా విదేశీ మతాలను స్వీకరించారు కదా అని సరే కొంతమంది భయపడిపోయి మారి ఉంటారు కొంతమంది ప్రలోభాలకు లోనే మారి ఉంటారు కొంతమందికి ప్రాణాల మీద తీపితో మారి ఉంటారు కొంతమంది ఏదో మేమేదో ఇక్కడ వివక్షకు గురవుతున్నాము ఇక్కడికి పోతే మాకేదో అంతా వచ్చేస్తా అన్నట్టు కొంతమంది మతం మారి ఉంటారు కొంతమంది బానిస బతుకులు బతికేవాళ్ళు ఏది బానిసత్వ భావజాలంతో బతుకుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొంతమంది మతం మారి ఉంటారు మొత్తానికైతే ఏది మన మూలాలు మర్చిపోయినటువంటి కొంతమంది గుగ్గుగాళ్ళు మతం అయితే మారినారు నేను కూడా కాదన్నోలా సరే విషయానికి వస్తే ప్రే విహార్ దేవాలయం అనేది కాంబోడియాలోని ఒక పురాతనమైనటువంటి హిందూ దేవాలయం ఈ ఆలయం ఖైమర్ సామ్రాజ్య కాలం నాటిదన్నమాట ఈ ఆలయాన్ని 11-12వ శతాబ్దాలలో నిర్మించినట్టు తెలుస్తుంది ఇది ఒక శివాలయం ఇక్కడ శిఖరేశ్వర అదేవిధంగా భద్రేశ్వర స్వాములను పూజిస్తున్నారంట అయితే థాయిలాండ్ లెక్కల ప్రకారం ఈ హిందూ దేవాలయం తూర్పు థాయిలాండ్లోని చెంగ్మల్సుబ్ జిల్లాలో భూమిస్రోల్ అనే గ్రామంలో ఉండాలి ఇది థాయిలాండ్ లెక్కల ప్రకారం అన్నమాట అయితే కాంబోడియా లెక్కల ప్రకారం చూస్తే ఈ హిందూ దేవాలయం స్రవిజాటౌట్ కమ్మూన్ చౌహాన్ చాంటు జిల్లాలో చుమ్ అనే గ్రామంలో ఉండదన్నమాట ఈ పేరు చూడండి ఆ స్వామి అంత పొడుగుండదు నిజంగా నాకు నోరు కూడా తిరగలేదా ఇదంతా చెప్పాలంటే నాకు ఇకపోతే ఈ ఆలయం ప్రసిద్ధ హిందూ ఆలయమైనటువంటి అంకోర్ వాట్ నుండి 140 కిలోమీటర్లు అదేవిధంగా ఫోనోమ్ ఫెన్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది కంబోడియా లెక్కల ప్రకారం అనమాట అంటే ఇట్ట చూస్తేనేమో ఈ కంబోడియా వాళ్ళు ఒక లెక్కల ప్రకారం ఉన్నారు థాయిలాండ్ వాళ్ళు ఏమో వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఉన్నారు అంటే మాదంటే మాదని చెప్పి కొట్లాడుకుంటున్నారు దేనికోసం మన హిందూ ఆలయం కోసం అది విషయం ఇక ఈ థాయిలాండ్ అదేవిధంగా కంబోడియాల మధ్య 580 మైళ్ళ సరిహద్దులు అయితే ఉన్నాయి అయితే 1962వ సంవత్సరంలో మన ప్రే విహార్ దేవాలయం కోసం థాయిలాండ్ అదేవిధంగా కాంబోడియా దేశాలు న్యాయ పోరాటం చేస్తే అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కాంబోడియాకు చెందిందిగా తీర్పునిచ్చిందనమాట దీంతో అప్పటి నుంచి ఈ ప్రే విహార్ దేవాలయం కాంబోడియా దేశంలోనే ఉంటా వస్తుంది అంటే వాళ్ళ దేశ సరిహద్దుల్లోనే అయితే ఈ దేవాలయాన్ని
ప్రపంచ వారసత్వ స్థలంగా 2008 జూలై 7న యునెస్కో అయితే ప్రకటించింది. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఈ ప్రే విహార్ దేవాలయం గురించి థాయిలాండ్ అదేవిధంగా ఈ కంబోడియా దేశాల మధ్య ఈ ఘర్షణ అయితే మొదలైపోయింది. అత్యున్నతమైనటువంటి అతి గొప్పదైన ఈ ప్రే విహార్ దేవాలయం మాదంటే మాదని చెప్పేసి ఈ రెండు దేశాలు కూడా ఇప్పుడు గొడవ పడుతున్నాయి, యుద్ధానికి కూడా సిద్ధమైపోతున్నాయి. దేనికోసం? మన హిందూ దేవాలయం కోసం. చూడండి, ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏంటంటే మొన్న ఈ మధ్యన మన హిందూ దేవాలయం కోసం ఇరు దేశాల సైనికుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఏకంగా 12 మంది చనిపోయినారంట. ఎంత దారుణమైన విషయం చూడండి. దీంతో మన ప్రే విహార్ దేవాలయం దగ్గరకు థాయిలాండ్ సైనికులు రాకుండా దేవాలయం చుట్టుపక్కల ఈ కాంబోడియా సైనికులు పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ మైన్లను అమర్చినారంట. థాయిలాండ్ సైనికులు ఏ మాత్రం కాలు మోపినా కూడా ఇక అంతే సంగతులు అన్నమాట. ఇక ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి థాయిలాండ్ సైనికులు మన ప్రే విహార్ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఏకంగా అమెరికన్ F-16 యుద్ధ విమానాలను అలాగే హెలికాప్టర్లను ఉపయోగించాలని చెప్పి నిర్ణయించుకున్నారంట. ప్రస్తుతం F-16 యుద్ధ విమానాలతో థాయిలాండ్ సైన్యం ఒక మెగా మిలిటరీ ఎక్సర్సైజ్లు కూడా నిర్వహించింది. దేనికోసం? మన ప్రే విహార్ ఆలయం కోసం, మన శివాలయం కోసం. అందుకు తగ్గట్టుగానే థాయిలాండ్ ఎయిర్ ఫోర్స్ను అడ్డుకోవడానికి ఈ సరిహద్దు ప్రాంతాల్లో కాంబోడియా సైనికులు కూడా మాటేసి రెడీగా ఉండారంట. అంటే ఏ క్షణంలోనైనా సరే మన శివాలయం కోసం ఈ కాంబోడియా అదేవిధంగా థాయిలాండ్ దేశాల మధ్యన యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉండాలి. అది కూడా చెప్పినా కదా, మన శివాలయం కోసం కావడం ఇక్కడ గమనార్హం అన్నమాట. అయితే ఈ హిందూ దేవాలయం విషయంలో ఈ రెండు దేశాల మధ్యన శాంతి నెలకొల్పేందుకు మొన్న ఈ మధ్యనే మన మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు ఈ విషయంలో ఇరు దేశాలతో కూడా చర్చలు జరుపుతారంట. ఇక ఏం జరగబోతుందో కాలమే నిర్ణయిస్తుంది. అది ఆ విషయం. చూడండి, ఒక వైపును చూస్తేనేమో ఒక హిందువుగా గర్వపడాల్సినటువంటి న్యూస్ ఇది. ఒక వైపును చూస్తే రెండు దేశాలు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయంటే ఒక వైపుగా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే యుద్ధం అంటే మామూలు విషయం కాదు కదా, ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి యుద్ధం జరగకుండానే రెండు దేశాల మధ్య శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడి ఆ దేవాలయాన్ని ఇరు దేశాల ప్రజలు కూడా సందర్శించాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఒక వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఇది. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని అయితే నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయం ఏంటో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.